హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 26 నుంచే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోమని చెప్పి అవకాశం ఇచ్చారు. మరి అవకాశం ఇచ్చారు, అంతా బాగానే ఉంది. కొన్ని లక్షల మంది ప్రభుత్వం 10 నుంచి 20 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తే ఇక్కడ మనకు దాదాపు చాలామంది అంటే 1 కోటి రేషన్ కార్డుల వరకు కూడా దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే 10 నుంచి అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డుల సంఖ్య ఇప్పుడు 2 కోట్లకు పైగా దాటింది. మన తెలంగాణలో మనకు 2,90,00,000 వరకేమో ఈ కొత్త రేషన్ కార్డుల సంఖ్య, అంటే కొత్త పాత రెండు కలిపి ఇంతవరకు సంఖ్య చేరిందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇప్పటి వరకు కూడా ఒక్క సింగిల్ రేషన్ కార్డును కూడా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయలేదు. మరి దీంతో ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ మిగిలింది. అంతా కూడా అయిపోయింది. మరి రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ అనేది ఆలస్యం అవుతుంది. అలాగే గతంలో మనకు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నవారు, గతంలో ప్రజాపాలనప్పుడు దరఖాస్తు చేసుకున్నవారు, ఇలా మనకు కులగణన సర్వే ఆధారంగా వచ్చినటువంటి దాన్ని డేటా అనేది ఆన్లైన్ చేయడానికి ప్రభుత్వం సమయం తీసుకుంటుంది. మరి ఈ కారణాల వల్ల కూడా లేట్ అవుతుంది అని చెప్పి కూడా గతంలో ప్రభుత్వం మనకు చెప్పింది. మరి ఇప్పుడు తాజాగా ఎటువంటి డిలే లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే డేట్ అయితే ఫిక్స్ చేసేసింది. తొలి విడతగా మనకు 5 నుంచి 10 లక్షల మందికి, తర్వాత మరికొంతమందికి ఇలా విడతల వారీగా కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ముఖ్యంగా మనకు ఎక్కడి నుంచి అంటే ఏ జిల్లాల నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు, అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం చేసుకున్నటువంటి వారు వెంటనే ఇలా చేయాలి. మీ పిల్లల పేర్లు కనుక మీరు జత చేసుకుని ఉంటే, అంటే రేషన్ కార్డులోకి యాడ్ చేసుకుని ఉంటే మీరు వెంటనే కూడా ఇలా చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ పిల్లల పేర్లు యాక్టివ్ అవ్వవు అనమాట. మరి ఏం చేయాలి ఏంటి అంటే రేషన్ కార్డులో పేరు కనిపిస్తూ ఉంటుంది కానీ వారికి రేషన్ ఇవ్వరు. మరి పథకాలు ఏవైనా రావాలంటే కూడా వారికి రావన్నమాట. మరి ఏం చేయాలి ఏంటి అనే సమాచారాన్ని అంతా కూడా మీకు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అందించింది. అలాగే మీ ఫోన్లో మీరు రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలు ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది మరొకసారి నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. చాలామంది ఏంటంటే 1 లేదా 2 నిమిషాల్లో చూస్తారు వీడియోని, తర్వాత అర్థం కాలేదని చెప్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. అలాగే వీడియోలో మీకు ఎదురుగా ఒక లైక్ గుర్తు కనిపిస్తుంటుంది. ఈ విధంగా ఉంటుంది గుర్తు, దానిపైన నొక్కండి చాలు. మరి ఏం చేయాల్సిన పని లేదు, దయచేసి దానిపైన నొక్కేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా మీ ఫోన్ ద్వారా షేర్ చేసేయండి లింకు. మరి వారు కూడా లింక్ పైన క్లిక్ చేసి వీడియో అనేది చూసి ఇన్ఫర్మేషన్ వారు కూడా తెలుసుకునే యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. అలాగే నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఎదురుగా మీకు ఒక QR కోడ్ కనిపిస్తుంది. దయచేసి ఆ QR కోడ్ పైన స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఎందుకంటే ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా డబ్బులు అనేది వృధాగా కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మరి అలాంటి వారికి సహాయం చేయాలి. ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారం కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు సమాచారం అందిస్తూ ఉంటుంది. మరి ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం చేపట్టి 3 నెలలు అయిపోతుంది. మరి ఇప్పటి వరకు కూడా ఒక సింగిల్ రేషన్ కార్డును కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయలేదని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మరి పంపిణీ చేయకపోవడానికి వేరే కారణాలు ఏం లేవు. ప్రింటింగ్ ప్రక్రియ అనేది ఆలస్యమైంది. అలాగే గతంలో గ్రామ సభల్లో చేసుకున్న వారు, దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తుల ప్రక్రియ అనేది లేట్ అవుతూ ఉంది. ఎందుకు అంటే మనకు ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పిందంటే అవన్నీ కూడా ఆన్లైన్ చేయాలి, ఆన్లైన్ చేసిన తర్వాత ప్రింటింగ్ జరగాలి, ప్రింటింగ్ జరిగిన తర్వాత కార్డ్ అయితే పంపిణీ చేయాలి. ముఖ్యంగా గతంలో పేపర్ కార్డులు ఇచ్చేవారు, వెంటనే కూడా ప్రింట్ చేసి ఇచ్చేసేవారు పేపర్ మీద. మరి ఇప్పుడు అలా కాదు,
ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీవీసీ కార్డు పైన అంటే ఒక ఏటీఎం కార్డు మాదిరి ఉన్నటువంటి రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి రేషన్ కార్డులను అయితే ఇక్కడ పంపిణీ చేస్తున్నారు కాబట్టి కొంచెం సమయం అయితే పడుతుంది. ఈ నేపథ్యంలోనే మనకు చాలామంది అంటే ప్రభుత్వం 10 లక్షల నుంచి 20 లక్షల రేషన్ కార్డులకు దరఖాస్తులు వస్తాయని అంచనా వేసినా కూడా దాదాపు 1 కోటి వరకు కూడా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. చాలామందికి డూప్లికేషన్ సమస్య వచ్చింది. నేను గత వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే ఒకేసారి ఒకరే 3 సార్లు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి దీనివల్ల ఈ డూప్లికేషన్ సమస్య అనేది పెరిగింది. మరి అటువంటి వారందరికీ కూడా రిజెక్ట్ అయిపోయినాయి రేషన్ కార్డులో. మళ్ళీ కూడా వారు రిజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా వారికి పునరుద్ధరిస్తామని చెప్తూ ఉన్నారు. మరి ఏ కారణం చేత రిజెక్ట్ అయింది, దేనివల్ల అని చెప్పి తెలుసుకోవచ్చు. మీరు అది కూడా మీ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. నేను గత వీడియోలో చాలా వీడియోల్లో చేసి మరీ చూపించాను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేసి. మరి లాస్ట్లో వీడియో అనేది యాడ్ చేస్తాను. మీ ఫోన్లో మీరు మీ రేషన్ కార్డు ఓకే అయిందా లేదా, పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా, అలాగే మీ రేషన్ కార్డు రిజెక్ట్ అయ్యింటే ఎట్లా తెలుసుకోవాలనేది నేను వీడియో అనేది చివరిలో యాడ్ చేస్తాను. తప్పకుండా మీరు ఆ వీడియో చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మరి ఈ విధంగా రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి లబ్ధిదారులందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక రేషన్ కార్డులకు ఎండింగ్ డేట్ అంటూ ఏం లేదండి. ఎప్పుడైనా నిరంతరం కూడా మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి నిరంతరంగా కూడా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా మీరు తప్పకుండా అప్లై చేసుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చేసింది. మరి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు. తప్పకుండా మీరు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డు ఇస్తుంది. మరి ఇప్పటికే చాలామంది పిల్లల పేర్లను కూడా యాడ్ చేశారు. మరి పిల్లల పేర్లను యాడ్ చేసిన వాళ్ళంతా కూడా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఎవరైతే మనకి పిల్లల పేర్లు యాడ్ చేసుకున్నారో వారంతా కూడా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి మనకు పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పి చేసుకోండి. ఒకసారి మీరు పిల్లల పేర్లు కనుక యాడ్ అయిపోయి ఉంటే రేషన్ కార్డులో మీకు కనుక పిల్లల పేర్లు కనిపిస్తూ ఉంటే అక్కడ మీరు ఏం చేయాలంటే మీ పిల్లలు కనుక వయసు అనేది 5 నుంచి 15 సంవత్సరాల లోపు ఉంటే మీ పిల్లల్ని ఖచ్చితంగా మీరు ఆధార్ సెంటర్కి తీసుకెళ్ళి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి వేలిముద్రలు అనేటివి అప్డేట్ చేయించాలి. మీరు ఎప్పుడైతే వేలిముద్ర అనేది అప్డేట్ చేయిస్తారో అప్పుడే మీకు యొక్క మీ పిల్లలకు ఆధార్ అనేది అప్డేట్ అయిపోయి రేషన్ కార్డులో పేరు అనేది యాక్టివ్ అయిపోతుంది. అప్పటి వరకు మీకు పిల్లలకు రేషన్ కార్డులో పేర్లున్నా కానీ ప్రభుత్వ పథకాలు కానీ రేషన్ బియ్యం కానీ రావన్నమాట. ఇప్పుడు మన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా మనకు పిల్లల పేర్లను యాడ్ చేసుకోండి. పిల్లల పేర్లు లేనివారు కానీ భార్య పేర్లు లేనివారు కానీ ఇలాంటి వారందరూ కూడా ఏంటంటే మీ పిల్లల పేర్లు భార్య పేరును ఖచ్చితంగా రేషన్ కార్డులో యాడ్ చేసుకోండి. మరి మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా, అలాగే మీకు కొత్త రేషన్ కార్డు యాక్టివ్ అయిందా లేదా అంటే ఓకే అయిందా లేదా అనేది నేను ఇక్కడ మీకు వీడియో చూపిస్తున్నాను. ఆ వీడియోలో చూసి మీరు అయినాయా లేదా అని చెప్పి తెలుసుకోండి. మరి ఈ నెలలోనే మనకు రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా యజమానురాలుగా ఈ రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం జరిగింది. కాబట్టి దాదాపు 1 కోటి రేషన్ కార్డుల వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తామని చెబుతూ ఉంది. మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మీకు ఎదురుగా మనకు ఏదైతే క్యూఆర్ కోడ్ ఇచ్చినా క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి అలాంటి వారికి సహాయం చేయండి. అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇక మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చుని రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో అంటే మీరు నేరుగా ఇక్కడ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా ఎఫ్ఎస్సి సెర్చ్ అని కొట్టండి. అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఫస్ట్ లింక్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు అక్కడ రేషన్ కార్డుల వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఇక ఆ రేషన్ కార్డుల వెబ్సైట్లో మీరు ఏంటంటే అక్కడ మీ పాత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పేసి ఒక విధంగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ పిల్లల పేర్లు యాడ్ అయిపోయి ఉంటే కనుక మీ పిల్లల్ని నేరుగా ఆధార్ సెంటర్కి తీసుకెళ్ళండి. అది కూడా 5 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే ఈకేవైసీ అనేది అవసరం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి తీసుకెళ్ళి ముందుగా పిల్లల వేలిముద్రలు అప్డేట్ చేయించి తర్వాత మళ్ళీ కూడా రేషన్ దుకాణానికి వచ్చి రేషన్ మిషన్లో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఇలా అయితేనే మీ పిల్లలకు రేషన్ అయితే ఇస్తారు, లేకపోతే రాదనమాట. మరి ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేసి పిల్లల పేర్లు యాడ్ అయ్యింటే అలా చేయండి. ఒకవేళ మీరు కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు పెట్టుకుని ఉంటే మీకు రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఒక నెంబర్ ఇచ్చి ఉంటారు. ఆ నెంబర్ని ఎంటర్ చేసి కూడా మీకు కొత్త రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక మినీ ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి రేషన్ కార్డుల పంపిణీకి మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నెలలోనే పంపిణీ చేస్తామని చెప్పి ఆయన మరొక తాజా సమాచారాన్ని అందించడం జరిగింది.
కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతోంది. ఈ రేషన్ కార్డులన్నీ కూడా మీకు పంపిణీ చేయబోతున్నారు. కాబట్టి రెడీగా ఉండండి. రేషన్ కార్డు ఓకే అయిన వారంతా కూడా మీకు తప్పకుండా ఈ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. మరి వీడియో అనేది యాడ్ చేయలేకపోయిన కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఖచ్చితంగా మీరు ఏంటంటే, ఎందుకంటే మనకు కాన్ఫిడెన్షియల్ అనమాట, అవన్నీ కూడా మనం చూపించకూడదు, నెంబర్లన్నీ కూడా ఎంటర్ చేసి, దానివల్ల నేను ఇక్కడ యాడ్ చేయలేదు. మీరు ఏం చేస్తారంటే నేరుగా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోయినా సరే మీరు ఏంటంటే ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి క్రోమ్లోకి అక్కడ FSC సెర్చ్ అని కొడితే చాలు డీటెయిల్స్ వస్తాయి. దాంట్లో మీ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ యాడింగ్ చేసుకుంటే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే మనకు కొత్త రేషన్ కార్డు అయితే ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన కార్నర్లో రిజెక్టెడ్ రేషన్ కార్డు లిస్ట్ అని ఉంటుంది. ఎందుకు రిజెక్ట్ అయింది రేషన్ కార్డు అనేది కూడా మీరు అక్కడ తెలుసుకుని, ఆ కారణం తెలుసుకుని మళ్ళీ కూడా మీరు సెర్చ్ చేసుకుని అప్లై చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి. ఇదే అప్డేట్ కొత్త రేషన్ కార్డుకి సంబంధించి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.